పంట అవశేషాలు కాల్చితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో ఖరీఫ్ పంట కాలంపై ఉన్నతాధికారులు ఆయన సమీక్షించారు. ఖరీఫ్ సీజన్పై ఎల్నినో పరిస్థితులు, పంటల వ్యర్థాల కాల్చివేతలు, వ్యవసాయ శాఖ ఆస్తుల పరిరక్షణ, ఎరువుల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. పంట వ్యర్థాల కాల్చివేయటం వల్ల నేల సారం దెబ్బతినటం సహా పర్యావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు అందిన విషయాన్ని ప్రస్తావించిన మంత్రి అన్ని జిల్లాల నుంచి శాటిలైట్ ఆధారిత నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పంట అవశేషాల శాస్త్రీయ నిర్వహణపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. రైతులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి తక్కువ నీటితో సాగు చేసే పంటలు, వర్షాభావం తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ పనితీరును కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసించిందని గుర్తు చేసిన తుమ్మల, ఎరువుల పంపిణీ, వినియోగ పర్యవేక్షణలో అమలు చేస్తున్న విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మొబైల్ యాప్ను సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అందజేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.